నమస్కారం. మనం స్టీల్ లాంటి మెటల్స్ ప్రాపర్టీస్ను ఎంత కరెక్ట్గా మార్చగలమో ఎప్పుడైనా ఆలోచించారా? అంటే దాని బలాన్ని, గట్టిదనాన్ని మనకు కావాల్సినట్టుగా ఎలా మార్చగలమో అని. ఇదంతా హీట్ ట్రీట్మెంట్ అనే ఒక ప్రాసెస్ వల్ల సాధ్యమవుతుంది. ఈరోజు మనం ఈ ప్రాసెస్లోనే ఒక ముఖ్యమైన టూల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే టీటీటీ కర్వ్. ఇది స్టీల్ను మనకు కావలసినట్టుగా మార్చడానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. సాధారణంగా మనం స్టీల్ గురించి మాట్లాడితే టెంపరేచర్ ఇంకా దాని మిశ్రమం గురించి ఆలోచిస్తాం. ఇది ఒక క్లాసిక్ రెసిపీ లాంటిది. కానీ రియల్ వరల్డ్లో ఈ రెసిపీలో ఒక చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఉంది. అది లేకపోతే అంతా అసంపూర్ణమే. అదే టైం. ఈ ఒక్క అంశం మొత్తం కథనే మార్చేస్తుంది. చూడండి, మనం ఎక్కువగా వాడే ఐరన్ కార్బన్ ఫేజ్ డయాగ్రామ్ ఉంటుంది కదా, అది ఒక స్టాటిక్ స్నాప్షాట్ లాంటిది. అంటే మన రెసిపీలో సమయం అనే కీలకమైన పదార్థం లేకుండా తీసిన ఫోటో అన్నమాట. మరి స్టీల్ నిజంగా ఎలా రూపాంతరం చెందుతుందో అర్థం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా సమయం అనే డైమెన్షన్ని యాడ్ చేయాల్సిందే. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. పాత డయాగ్రాంలో టెంపరేచర్, మిశ్రమం మాత్రమే ఉంటే మరి ఈ టైం అనే కీలకమైన ఫ్యాక్టర్ని మనం ఎలా లెక్కలోకి తీసుకురావాలి? ఈ విశ్లేషణలో మనం కనుక్కోబోయే సమాధానం ఇదే. ఆ సమాధానమే టీటీటీ కర్వ్. అదేనండి, టైం, టెంపరేచర్, ట్రాన్స్ఫర్మేషన్. ఇది మిస్ అయిన ఆ టైం ఫ్యాక్టర్ని తిరిగి మన ఈక్వేషన్లోకి తీసుకొస్తుంది. సరే, ముందు టీటీటీ కర్వ్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఇది ఒక గ్రాఫ్. ఒక మెటల్ని ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర పట్టుకొని ఉంచినప్పుడు టైం గడిచే కొద్దీ దాని లోపల స్ట్రక్చర్ ఎలా మారుతుంది అనేది ఈ గ్రాఫ్ చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే టైం, టెంపరేచర్ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ మధ్య ఉన్న రిలేషన్ని ఇది మనకు వివరిస్తుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ టీటీ కర్వ్కి కొన్ని నిక్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఇది చూడ్డానికి సి లేదా కొన్నిసార్లు ఎస్ ఆకారంలో ఉంటుంది కదా, అందుకే దీన్ని సి కర్వ్ లేదా ఎస్ కర్వ్ అంటారు. అంతేకాదు, దీన్ని కనుగొన్న సైంటిస్ట్ ఎడ్గర్ బెయిన్ పేరు మీద దీన్ని బెయిన్స్ కర్వ్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. T3CB అంటే టైం, టెంపరేచర్, ట్రాన్స్ఫర్మేషన్. ఇది సి ఆకారంలో ఉంటుంది. దీన్ని కనుగొన్నది బెయిన్. T3CB. చాలా సింపుల్ కదా. సరే, అసలు ఈ కర్వ్ని సైంటిస్టులు ఎలా తయారు చేస్తారో తెలుసా? ఇదొక సింపుల్ 3 స్టెప్ల ప్రాసెస్. ఫస్ట్ స్టెప్, స్టీల్ని 7225 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ టెంపరేచర్కి వేడి చేస్తారు. ఎందుకంటే ఆ టెంపరేచర్ దగ్గర దాని లోపల ఉన్న అణువులన్నీ ఒకే రకంగా మారిపోయి ఆస్టెనైట్ అనే ఫేజ్లోకి వస్తాయి. ఇది మన స్టార్టింగ్ పాయింట్. తర్వాతేం చేస్తారంటే దాన్ని వెంటనే చాలా ఫాస్ట్గా చల్లబరుస్తారు. ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర ఆపేస్తారు. ఇక ఫైనల్ స్టెప్, ఆ టెంపరేచర్ దగ్గరే దాన్ని ఉంచి మెల్లగా ఆ ఆస్టెనైట్ ఎలా మారుతుందో స్టడీ చేస్తారన్నమాట. ఇప్పుడు ఒక చిన్న స్టీల్ ముక్క ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. మనం దాన్ని వేడి చేసి ఒక టెంపరేచర్ దగ్గర ఆపినప్పుడు అసలు ఏం జరుగుతుంది దాని లోపల? ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మార్పు అనేది వెంటనే మొదలవదు, కొంచెం టైం పడుతుంది. ఈ స్టార్టింగ్లో ఉండే ఆలస్యాన్నే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. అంటే రియాక్షన్ స్టార్ట్ అవ్వడానికి కొంత ప్రిపరేషన్ టైం కావాలన్నమాట. ఇది సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక మంచి ఉదాహరణ ఉంది. మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదా, ఎసరు మరుగుతున్నప్పుడు బియ్యం వెయ్యగానే వెంటనే మెతుకు మెత్తబడిపోతుందా? లేదు కదా, కొంచెం టైం పడుతుంది. బియ్యం మెత్తబడటం మొదలవడానికి కాస్త టైం పడుతుంది. ఇక్కడ ఆస్టెనైట్ విషయం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. సరే, ఆ కర్వ్ విచిత్రంగా సి షేప్లో ఎందుకుంటుంది? మొదటి కారణం ఇదే. టెంపరేచర్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే 725 డిగ్రీలకి దగ్గరగా మార్పు రావడానికి పెద్దగా కారణం ఉండదు. అణువులు ఉన్న చోటే హ్యాపీగా ఉంటాయి. అందుకే ట్రాన్స్ఫర్మేషన్ చాలా స్లోగా జరుగుతుంది. అలాగే టెంపరేచర్ బాగా తగ్గించేశామనుకోండి, అప్పుడు అణువులు దాదాపు ఫ్రీజ్ అయిపోయినట్టుంటాయి. అవి సరిగ్గా కదలలేవు. ఈ అణువుల కదలికనే డిఫ్యూజన్ అంటాం. ఈ డిఫ్యూజన్ స్లో అవ్వడం వల్ల ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్మేషన్ చాలా నెమ్మదిస్తుంది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మరీ వేడిగా ఉన్న మార్పు స్లో, మరీ చల్లగా ఉన్న స్లో. కానీ ఈ రెండింటి మధ్యలో ఒక స్వీట్ స్పాట్ ఉంటుంది. ఆ కరెక్ట్ టెంపరేచర్ దగ్గర మారాలనే కోరిక ఇంకా అణువుల కదలిక రెండూ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా వేగంగా జరుగుతుంది. ఆ సి షేప్కి అసలు కారణం ఇదే.
ఇప్పుడిదాకా మనకు ప్రిన్సిపల్స్ అర్థమయ్యాయి. ఇప్పుడు ఈ మ్యాప్ని ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఈ టీటీటీ డయాగ్రంలో మనకు 2 ముఖ్యమైన లైన్స్ కనిపిస్తాయి. మొదటిది స్టార్ట్ లైన్. ఈ లైన్ని దాటగానే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. రెండోది ఫినిష్ లైన్. ఈ లైన్ దాటేశాక ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మరి ఈ 2 లైన్ల మధ్యలో ఉన్న ఏరియా ఏంటి? అక్కడ మెటల్ సగం రూపాంతరం చెందిన స్టేజ్లో ఉంటుందన్నమాట. మనం ఏ టెంపరేచర్ దగ్గర స్టీల్ని ఉంచుతామో దాన్ని బట్టి వేర్వేరు స్ట్రక్చర్స్ వస్తాయి. ఒక్కోదానికి ఒక్కో స్పెషల్ ప్రాపర్టీ ఉంటుంది. ఎక్కువ టెంపరేచర్ దగ్గరైతే కొంచెం సాఫ్ట్గా ఉండే కోర్స్ పెర్లైట్ వస్తుంది. అదే మీడియం టెంపరేచర్ దగ్గరైతే బ్రిడ్జ్లకు వాడే వైర్ల లాంటి బలమైన ఫైన్ పెర్లైట్ వస్తుంది. ఇంకా టెంపరేచర్ తగ్గిస్తే బెనైట్ అనే చాలా గట్టి, బలమైన స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి సూపర్ కూలింగ్ అనే కాన్సెప్ట్ చాలా ముఖ్యం. అంటే ఏంటి? ఒక వస్తువు మారాల్సిన టెంపరేచర్ కన్నా తక్కువకు చల్లబర్చినా అది వెంటనే మారకుండా ఉండటం. మంచినీటిని 0 డిగ్రీల కన్నా కిందకు తీసుకెళ్లినా కొన్నిసార్లు అది గడ్డగట్టకుండా లిక్విడ్గానే ఉంటుంది కదా. ఇది కూడా దాదాపు అలాంటిదే. ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ టీటీటీ కర్వ్ నాలెడ్జ్ రియల్ వరల్డ్లో ఎంత ఇంపార్టెంటో, దీని అప్లికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ నాలెడ్జ్ని ఉపయోగించి ఇండస్ట్రీలో చాలా ముఖ్యమైన పనులు చేస్తారు. ఉదాహరణకి ఆస్టెంపరింగ్ అనే ప్రాసెస్తో కార్ యాక్సిస్ లాంటి వాటి కోసం చాలా టఫ్గా ఉండే బెనైట్ని తయారు చేస్తారు. అలాగే మాటెంపరింగ్ అనే ప్రాసెస్ కాంప్లెక్స్ షేపులున్న టూల్స్లో క్రాక్స్ రాకుండా కాపాడుతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అసలు విషయమేంటంటే ఈ టీటీటీ కర్వ్ అనేది కేవలం ఒక గ్రాఫ్ కాదు. ఇది మెటీరియల్ ఇంజనీర్ల చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ రెసిపీ బుక్ లాంటిది. దీన్ని ఉపయోగించి వాళ్లకి ఎలాంటి ప్రాపర్టీస్ కావాలో అలాంటి కస్టమ్ మెటీరియల్స్ని తయారు చేయొచ్చు. ఈ మ్యాప్ మనకు నచ్చినట్టుగా మెటల్స్ని డిజైన్ చేసే పవర్ని ఇస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే రేపటి రోజున మనం ఇంకెలాంటి అద్భుతమైన కొత్త మెటీరియల్స్ని తయారు చేయగలమో కదా. ఈ ఆలోచనతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.